ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి. మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ప్రభునంతులరా, ఈ ఉదయకాలం మనం యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి అనే ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఏంటిదినో మనం ధ్యానించే అంశము యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, మన మనస్సులో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఏదో ఒకటి మనకు జ్ఞాపకం ఉంటుంది. మనకు ఎక్కువగా జ్ఞాపకం ఉండేది ఏమిటంటే, ఇంతకు ముందు ఏదైనా జరిగి ఉంటే వాటిని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనుషులు అన్న మాటలు జ్ఞాపకం వస్తాయి. నీకు జరిగిన సందర్భాలు జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడ నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కట్టుచూ దేవుని పనిని చేపిస్తూ ఉన్నాడు. ఆ పనిని రాత్రింబవళ్ళు చేస్తున్నాడు. రాత్రింబవళ్ళు అంటే రెస్ట్లెస్గా 24 గంటలు దేవుని పనిలో వారు ఉన్నారు. ఆ దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది శత్రువులు లేచారు. వారి ఉద్దేశం ఏమిటంటే, దేవుని పనిని చేయనివ్వకూడదు, ఆ దేవుని పనిని ఆపివేయాలి అనేది ఆ శత్రువుల యొక్క ఉద్దేశం. వాళ్ళల్లో ముఖ్యంగా సన్బల్లటు, టోబియా అనేవారు బయలుదేరి ఈ నెహెమ్యాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. వీళ్ళు రకరకాలుగా భయపెడతా ఉన్నారు. మీరు ఎలా కడతారో చూస్తాము, ఆ యెరూషలేము గోడలు ఎలా కడతారో మేము చూస్తాము, అవి ఆ గోడల మీద వచ్చి ఒక నక్క ఎక్కితే ఆ గోడలు పడిపోతాయి, మీరు చేసే పని ఏముంది అని ఇలాగూ తిరస్కారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలకు ఆ ప్రజలు కొంత భయపడతా ఉన్నారు. ప్రియరా,
కొన్ని మాటలు మనలను భయపెట్టే మాటలుగా ఉంటాయి. మనకు ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని భయపడే రీతిగా కొన్ని మాటలు మనకు వినబడతా ఉంటాయి. అయితే ఈ విషయము నెహెమ్యాకు తెలిసి నెహెమ్యా ఏమంటున్నాడంటే, ఆ ప్రజల మాటలకు మీరు భయపడవద్దు, మనం చేసేది దేవుని పని. ఎవరి పని అండి ఇది? దేవుని పని. మనము జీవము కలిగిన దేవుని పనిని చేస్తున్నాం. కావున ఆ ప్రజల మాటలకు మీరు భయపడవద్దు, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనల్ని భయపెట్టేవి కొన్ని ఉంటాయి. ఒక భయంకరమైన పిచ్చి కళ. ఏం కళ అండి అది? ఒక పిచ్చి కళ నీకు వస్తే నీవు తెల్లవారు లేచేటప్పుడు కలవరముగా లేస్తావు. ఆ రోజంతా నీకు ఆ భయం ఉంటుంది. కొన్ని సమయాల్లో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సాతానుడు కొన్ని అనాలోచిత ఆలోచనలు నీలో పెడతాడు. వాటికి అమ్మో ప్రార్థన చేస్తే సాతానుడు ఎక్కువగా పోరాడుతున్నాడు అని నువ్వు భయపడతావు. అలాగే నీ కుటుంబ జీవితంలో కూడా నీ కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించుకునేటప్పుడు సాతానుడు కొన్ని పోరాటాలు పోరాడుతూ ఉంటాడు. నిన్ను మార్గములో నుండి తప్పించటానికి, సరైన మార్గము నుండి ప్రక్కకు తీసుకొని వెళ్ళటానికి వాడు పోరాడుతూ ఉంటాడు. వాడితో పోరాడటానికి నీకు బలము చాలటం లేదు అని కూడా నీకు అనిపిస్తుంది. అమ్మో, ఈ సాతానుడితో నేను ఎక్కడ పోరాడతాను, నా బలము చాలదు, నేనేమీ చేయలేను అని అనుకుంటావు. ఆ టైంలో నీరసిస్తావు, ఆ టైంలోనే ప్రార్థన తగ్గుతుంది, ఆ టైంలోనే దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరం అవుతూ ఉంటావు, ఆ టైంలోనే కృంగిపోతూ ఉంటావు. వీటన్నిటినీ ఆదురు అని అంటాం, బెదురు అని అంటాము. అలా పోరాటం ఎక్కువైపోయింది అని అంటావు. నువ్వు పోరాటం ఎక్కువ అవుతుంది అని అంటే సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు ఒంటరి జీవితంలో వస్తాయి, కుటుంబ జీవితంలో వస్తాయి, నీ ప్రార్థనా జీవితంలో వస్తాయి, మనం సేవ చేస్తున్నప్పుడు వస్తుంది, సంఘములో వస్తాయి, మనము దేవుని రాజ్యము కట్టేటప్పుడు వస్తాయి. రకరకాల పోరాటాలు ఉంటాయి. కానీ పోరాడేది మనం కాదు. అర్థమైందా? పోరాడేది మనం కాదు. మన పక్షముగా ఎవరు పోరాడతామంటున్నారు? యెహోవా పోరాడతాడు. చప్పట్లు కొట్టండి అందరూ. మనకు ఒక పాట ఉంది. ఏం పాట అది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
సైన్యములకు చెప్పండి అందరూ. మీ కుడి చేయి పైకి లేపి అందరూ మీ గుప్పిలి బిగించి చెప్పండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. మరలా చెప్పండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. అండ అంటే ఆయన మనకు అండ అంటే నాదేమి లేదు, అంతా నా పక్షముగా దేవుడే చేస్తాడు. ఆమేన్. నెహెమ్యా అదే అంటున్నాడు. టోబియా సన్బల్లటు ఏదో వచ్చి మిమ్మల్ని ఏదో బెదిరిస్తున్నాడని మీరు బెదరన అవసరం లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన అండ. ఇప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొనండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం యెహోవాను జ్ఞాపకము చేసుకోనండి. ప్రియరా, మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నీకు ఎలాంటి శోధన వచ్చినా యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఎలాంటి నిరాశ నిస్పృహ శోధన ఎదురైనా నీవు యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఎలా ఏమి చేయాలో అర్థము కాని దిక్కు తోచని పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే నీవు యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి. నెహెమ్యా అదే అంటున్నాడు, మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకోనండి. నీ ఆత్మీయ జీవితంలో రకరకాల పోరాటాలు ఉంటాయి, కానీ నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అనగా దేవుడిచ్చే జయమును జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చే బలమును జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చే స్వస్థతను జ్ఞాపకం చేసుకో, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన సన్నిధిలో దేవుడిచ్చిన జయమును జ్ఞాపకం చేసుకో. యెహోవాను జ్ఞాపకము చేసుకోనండి. అంటే మన బుర్రలో ఎవరుండాలి చెప్పాలి. బుర్రలో ఎవరుండాలి? నీ బుర్రలో ఎవరుండాలి? నీ తలకాయలో, నీ మనస్సులో ఎవరుండాలి? యెహోవా. చెప్పండి అందరూ, చెప్పాలి అందరూ. నా మనస్సులో యెహోవా ఉండాలి. ఆమేన్. చెప్పు. నీ ప్రక్క వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళకు కూడా కాదు చెప్పు. నీ మనసులో యెహోవా ఉండాలి.
నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్. ఎవరుండాలి? ఎవరుండాలి? రా పిల్లలు, ఎవరుండాలి మీ మనసులో? దేవుని వాక్యం ఉండాలి. మరి మనస్సులో దేవుని వాక్యం ఉంటే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి జవాబు చెప్పండి. మరి దిగులు ఎక్కడ ఉండాలి? అది కూడా ఉండాలిగా బుర్రలో. ఏంటది? దిగులు. దిగులు కూడా ఉండాలి. మరి అది ఎక్కడ పెడదాం? మీరే చెప్పాలి. యెహోవా నీ మనసులో ఉండాలని చెప్పావు. మరి మన స్నేహితురాలు ఉందిగా, మన ఫ్రెండ్ ఎవరు? మిస్టర్ దిగులు. చెప్పండి అందరూ, మిస్టర్ దిగులు. మరి దాన్ని ఎక్కడ పెట్టా? యెహోవా హృదయంలో ఉంటే వాడు ఉండడు. ఆమేన్. చవళ్ళ కొట్టండి ఒకసారి. అరే పోరాను, అరే పోరా దిగులాను. చెప్పు, ఏం పోవాలి లోపల? అది పారిపోతుంది. యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు దిగులు ఉండదు. దిగులు చందకు భక్తుడా, విషయం ఏంటంటే భయము ఉండనిస్తే దేవుడు బయట ఉంటాడు. యెహోవాను జ్ఞాపకం చేసుకొని యెహోవాను ఆయన వాక్యాన్ని లోపల ఉండనిస్తే ఆ భయము బయటికి వెళ్తుంది. ఏది లోపల పెడతావు, ఏది బయట పెడతావు చెప్పు. ఏమండి? ఏది లోపల పెడతావు, ఏది బయట పెడతావు? యెహోవాను లోపల పెట్టాలి, భయము దిగుల్ని బయట పెట్టాలి. అంటే అంతా ఆయనే చూసుకుంటాడు. అదే చెబుతున్నాడు ఇప్పుడు నెహెమ్యా 14వ వచనం చూడండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి. మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. మీ అందరి పక్షముగా అనగా మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసము మీది మీకు ఉండునట్లు యుద్ధము చేయండి. దేవుడు మీ పక్షముగా ఉంటాడు. యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రభునందులరా, దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభు సన్నిధి నాతో ఉన్నాడు, ఆయన వాక్యము నాలో ఉన్నది, నేను క్రీస్తు రక్తము చేత కడుగబడిన బిడ్డను, నేను దేవుని వాక్యం వింటున్నాను,
వాక్యానికి జీవమున్నది, ఆ వాక్యములో ఉన్న జీవము నాలో ఉన్నది, ఆ వాక్యములో ఉన్న జీవము నా మనస్సులో ఉన్నది, ఆ వాక్యములో ఉన్న జీవము నా ఎముకల్లో ఉన్నది, ఆ వాక్యములో ఉన్న జీవము నా గుండెలో ఉన్నది అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఇలాగ నీ మైండ్ని ఆలోచింపచెయ్యి. నీ మనస్సు వాక్యాన్ని గురించి ఆలోచించేటట్లుగా చెయ్యి. ఆయన నాతో ఉన్నాడు, నేను ప్రభువు కలిసి ఉన్నాము. ఆమేన్. ఎవరెవరం కలిసి ఉన్నాం? ఎవరెవరం కలిసి ఉన్నాం? నేను నా ప్రభువు కలిసి ఉన్నాము. నేను నా బైబిల్ కలిసి ఉన్నాము, ఆ వాక్యము నాలో ఉన్నది అని నువ్వు తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీలో దేవుని శక్తిని చూస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు, విజయం ఇస్తాడు. అయితే దేవుని జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరం పిల్లరా. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా, రోగములో ఉన్న, అపజయములో ఉన్న, కృంగిపోయిన స్థితిలో ఉన్న, ఉన్నత స్థితిలో ఉన్న ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తలంచుకో. దేవుణ్ణి ఒక భక్తుడు ఎక్కడ ఉండి జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి. కీర్తనల గ్రంథము 63వ కీర్తన. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 4వ వచనం చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంట దేవుణ్ణి? నా మంచము మీద. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడండి? మంచము మీద. ఇప్పుడు చూడండి, మంచము మీద దావీదు గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయనకి నిద్ర పట్టిందంటారా, నిద్ర పట్టలేదంటారా? ఏమండి, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి నిద్ర పట్టిందా, నిద్ర పట్టలేదా? నిద్ర పడితే జ్ఞాపకం చేసుకుంటున్నాడా, నిద్ర పట్ట జ్ఞాపకం చేసుకుంటున్నాడా? నిద్ర పట్ల. మనం కూడా మంచాల మీద పండుకుంటాం కానీ నిద్ర పట్టదు. ఏం చేద్దాం? ఏమండి, మంచం మీద అయితే వండుకుంటావు, తల కింద దిండి అయితే ఉంటుంది, పైన దుప్పట కూడా ఉంటుంది, చూసే వాళ్ళకి నిద్రపోతున్నట్టుగానే ఉంటావు, కానీ నీకు నిద్ర పట్టదు. కొన్ని సమయాలు అలాంటివి ప్రియులరా. ఆ నిద్ర పట్టని సమయాలు దావీదుకు కూడా ఉన్నాయి. నీకు నిద్ర పట్టట్లేదు అని అంటే నీ లోపల వేదన ఏదో ఉన్నది. నీకు నిద్ర పట్టట్లేదు అంటే ఏదో ఆందోళన నీ మనసులో ఉన్నది, ఏదో నిన్ను కలవరింతల పాలు చేస్తా ఉన్నది. ఆ సమయంలో దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ పరిస్థితులు ఎలాంటివి అనంటే నిశీధ రాత్రుల సమయాలలో దేవునిని నీవు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. అనగా నీ మనసు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు విన్న వాక్యం, నువ్వు చదివిన వాక్యం, నువ్వు తెలుసుకున్న వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ వాక్యము నీలోనికి ధైర్యాన్ని ఇస్తుందండి.
నీలోనికి ధైర్యము వస్తుంది. 1000 ఏనుగుల బలం అంటారే తెలుగులో సామెత. 1000 ఏనుగుల బలం వచ్చిందంటారే, అలాగూ నీకు ధైర్యం వస్తుంది. దావీదు సింహాన్ని చీల్చి లోపలున్న గొర్రెను తీసుకురావడానికి కారణము దేవుడిచ్చిన ధైర్యం. అది అలాగే సంసోను కూడా సింహాన్ని చంపటానికి కారణము దేవుడిచ్చిన ధైర్యం. అది ఒక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు సముద్రము దాటి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ చలిమంట కాగుతున్నాడు. ఏమంటండి? చలిమంట. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా చలిమంటలు కాగుతారు. కొన్ని కట్టెలు తీసుకొని వచ్చి చలిమంట వేసి, ఆ మంట వేసి, కట్టెలు వేసి అది మండుతూ ఉంటే ఆ ఓడలో నుండి దిగి వచ్చిన వారు చలికి ఆ మంట చుట్టూ, ఆ చలిమంట చుట్టూ కూర్చున్నారు.